Praise the Lord. Happy New Year. Happy New Year. We wish you Happy New Year 2024. 2024 యొక్క నూతన సంవత్సర శుభాభివందనాలు. దేవుడి సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. గత గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మిమ్మల్ని కాపాడి వాగ్దానాలను స్థిరపరచునుగాక. ఆమేన్. వన్స్ అగైన్ వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ 2024 సంవత్సరానికంతా దేవుడిచ్చిన వాగ్దానాన్ని చదువుతానండి. చదివిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. వాగ్దానము వేరు, అలాగే వేరే వాక్యాలు నూతన సంవత్సరానికి కావలసినటువంటి వాక్యాలు నేను వేరుగా ఇస్తాను. మొదటిగా అయితే వాగ్దానం చదువుతాను. చూడండి, యెషయా గ్రంథము గమనించండి. యెషయా గ్రంథము 29:14 అండి. 29:14 చదువుదాం. నేను మరలా ఈ జనుల ఎడల ఆశ్చర్యకార్యము ఒక ఆశ్చర్యకారము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. మరలా చదువుతాను. ఏమండి, ఈ సంవత్సరానికంతా ఈ పరిచర్యకు అలాగే మీకును దేవుడిచ్చిన వాగ్దానం అండి ఇది. డేలిబెరెడ్ ఆత్మీయులందరికీ, అలాగే పరిచర్య సహకరిస్తున్న వారందరి కొరికి, ఇక్కడ లోకల్గా ఇతర ప్రాంతంలో అందరికీ, సంఘానికి, అందరికి సేవకులంటే మాకును దేవుడు ఇచ్చిన వాగ్దానము 2024 అంతటికి మరలా చదువుతాను చూడండి. నేను మరలా నేను చదువుతాను చూడండి. ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. ఆ ఆశ్చర్యకార్యాలను కూడా ఎలా ఉంటాయంటండి? బహు ఆశ్చర్యముగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ నూతన సంవత్సరానికి, ఈ నూతన సంవత్సరంలో కొన్ని మాటలు మనం ఈ డైలీ బ్రెడ్లో కొన్ని మాటలు మనం చూద్దాం. నూతన విషయాలు, కొత్త విషయాలు మనం చూద్దాం. బైబిల్ ఏం బోధిస్తుందో మనం చూద్దాం. బైబిల్లో ఉన్నటువంటి నూతన ఆ యొక్క వచనాలను మనం గమనిద్దాం. చూడండి, ప్రాముఖ్యమైన విషయం యెహెజ్కేలు గ్రంథము 36:25. 36:25 అండి. చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36:25 అండి. 5. 36:25. మీ అపవిత్రత మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలములను జల్లుదును. క్షమించాలి, 26 అండి, క్షమించాలి. నూతన హృదయమును నేను నీకిచ్చేదను, నూతన స్వభావమును నీకు కలగజేసేదను. మరల చదవండమ్మా. నూతన హృదయము నీకిచ్చేదను. ఏమిస్తాడంటారు దేవుడు? నూతన హృదయం. మరి ఇప్పటిదాకా పాత సంవత్సరంతో పాత హృదయానికి గుడ్ బై చెప్పేసేయండి. గుడ్ బై చెప్పేసేయండి. బాయ్ అంటే సీయు అంటే మళ్ళీ వచ్చొద్ది అంటున్నారా? సీయు అగైన్ అంటే మళ్ళీ నీతో పాటు కొత్త సంవత్సరంకి వచ్చొద్ది. దయచేసి అట్ట కాదు, గుడ్ బై చెప్పేసేయండి. 2023కి పాత హృదయాన్ని, పాత బతుకు, పాత రోత, పాత ఆ జీవితాన్ని, బ్రతుకును గుడ్ బై చెప్పేసి 2023 క్యాలెండర్తో పాటు పారేసేయండి. ఎవరైనా పెట్టుకుంటారా మీరు 2023 క్యాలెండరు? కొత్త సంవత్సరం వచ్చాక పెట్టుకుంటారా? కొందరికి లెక్కల కొరకు ఉంటాయేమో, కానీ ఫోన్లు ఉన్నాయి కదండి మనకి. ఫోన్లోనే ఉన్నాయి అన్నీ. కానీ ఎవరైనా ఇష్టపడతారా? పాత క్యాలెండర్ ఇంకా మందిరంలో ఉండాలి, మా ఇంట్లో ఇంకా 2023 ఉండాలి అని ఎవరైనా ఉండిపోవాలని కోరుకుంటారా? ఏయ్ అబ్బాయి, దాన్ని తీసి పారేయండి, ఆ క్యాలెండర్ పాత క్యాలెండర్ అంటారు. కొత్త తగిలించరా అంటారు కదా. ఏమంటారండి? కొత్త తగిలించరా, 2024 వచ్చేసింది కదా, కొత్త తగిలించంటారు. లేదు డాడీ కొనలే కదంటే, ఇప్పుడు వెళ్ళి
మంచి క్యాలెండర్ పట్టరా అంటాడు కదండీ! ఎంతైనా పర్లేదు ఇగ 2000, 500 ఎంతో కొంత ఇస్తాడు. తీసుకురా పట్టరా. హాల్‌లో ఒకటుండాలి. ఇంకోటి ఇంకో 2 పట్టరా అంటారు కదా! రెండైనా పర్లేదు ఇంక 4 అయినా పర్వాలేదు తీసుకురా మన ఆంటీ గారికిద్దాం. అదిగో మన బాబాయోళ్ళకిద్దాం తీసుకురా అని అంటారు కదండీ! అంటే కొత్త క్యాలెండర్‌కి వచ్చేసరికి పాత క్యాలెండర్‌కి విలువ లేదు. తీసి పారేస్తున్నారు కదా! ఇష్టపడట్లేదు మనుషులు. అలాగే దేవుని వాక్యం ఏముంటుందంటే, నేను నీకు చదవండి. నేను నీకు నూతన హృదయం అయితే నూతన హృదయాన్ని పొందుకోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? కుమారుడున్నాడండి. తప్పిపోయిన కుమారుడు అని అంటారు కదండీ! లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి చదివితే అక్కడ కనబడుద్ది. 11 నుండి చదివితే అక్కడ కనబడుద్ది. వాడట చూడండి నేను ఈ అబ్బాయి గురించి కాస్త నేను ఆలోచన చేశా. అక్కడ అంటాడు కదా! చూడండి లూకాసు వార్త, లూకాసు వార్త 15వ అధ్యాయము 11 15 15వ అధ్యాయము నేను చూపిస్తాను మీకు. 18 చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని పరలోకంలో ఎవరున్నారు? ఇప్పుడంటే ఇది భక్తి పరుల కుటుంబమే గదా! చెప్పండి. ఈ అబ్బాయి భక్తి పరుల కుటుంబమే గదా! తండ్రి ప్రతిరోజు "ఏరా బైబిల్ చదివావా? ప్రార్థన చేసుకున్నావా?" అంటూ అట్లా మందలించేవాడు గదా! ప్రతిరోజు అడిగేవాడు గదా! అడిగుండుండేవాడు గదా! అంటే భక్తి ఈ భక్తి కలిగిన కుటుంబం. భక్తి కోవకు చెందిన కుటుంబం. అందుకే అక్కడ అంటున్నాడు చదవండమ్మా 18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు ఫస్ట్ నోటి నుండి ఏమొచ్చిందండి? పరలోకానికి పరలోకంలో ఉంటనంటి పరలోకం అంటే పరలోకంలో ఉన్న తండ్రికి నేను విరోధంగా ప్రవర్తించాను. నువ్వు ఎన్నోసార్లు డ్యాడీ, నాన్నగారు మీరు ఎన్నోసార్లు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉండేవాడివి. ప్రతిరోజు నన్ను మందలిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడివి. బైబిల్ చదివావా? వాక్యం చదివావా? ప్రార్థన చేసుకున్నావని. కానీ ఎన్నో సార్లు నేను అబద్ధం ఆడాను. భక్తిపరుల కుటుంబాన్ని పుట్టాను నేను. భక్తిపరుడైన తండ్రి. తండ్రేమో భక్తిపరుడు. చక్కగా భయభక్తులగిన తండ్రి. అయితే వీడు మాత్రము బైబిల్ చదవలే గాని, చదివానని చెప్పడము. ప్రార్థన చేసుకోలేదు గాని, చేసుకున్నాను అని చెప్పి అబద్ధాలాడేవాడు. అబద్ధికుడు. తండ్రిని మోసం చేశాడు. ఏం చేశాడంటే తండ్రిని మోసం చేసి, ఇక నేను ఈ భక్తి పరుల కుటుంబంలో ఉండలేను నేను. నేను భక్తి చేయను నేను. నాకు ఏం కావాలంటే అండి, నాకు ఎంజాయ్‌మెంట్ కావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని ఎళ్ళిపోయాడు. దుర్వ్యాపారం పెట్టాడంట. ఏ వ్యాపారం అంట? దుర్వ్యాపారం చెడిపోయాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఏవండీ వాడికి బుద్ధొచ్చిందంట. బైబిల్‌లో రాయబడింది. వాడికి బుద్ధొచ్చినప్పుడు చదవండి. ఎంతండి? 15 17 చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందండి? ఆ! ఒకవేళ ఈ అబ్బాయి, ఈ అబ్బాయి అలాగే ఆ రోత, ఆ పాత, ఆహ్, చెడిపోయిన స్థితిలో ఉండి పడిపోయి అట్టాగే మారు మనసు లేకుండా తండ్రి దగ్గర పోయినుంటే తండ్రి ప్రేమించేవాడు కదా! తండ్రి ప్రేమించేవాడు. అట్టాగే అంటే చెడిపోయిన వాడు గాని, అంటే మారు మనసు మారకుండా అలాగే పోయుండుంటే తండ్రి ప్రేమించేవాడు. తండ్రి ప్రేమించేవాడు. కానీ ఏమని వింటున్నారా? తండ్రి ప్రేమ అలాంటిది. ఇక్కడేంటంటే వాడు 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 తప్పు తెలుసుకున్నాడు. ఏంటండి? వాడు తప్పు తెలుసుకున్నాడు. తండ్రి ఏవండీ తండ్రులారా, మీ ఇంట్లో మారు మనసు లేని పిల్లలు లేరండి? ఉన్నారు గదా! మీ పిల్లల్ని మీరు ప్రేమించట్లేదా? అటయ్యి తండ్రి కూడా ప్రేమించేవాడు. కానీ తండ్రి అంటున్న మాట నాకు భలే ఆశ్చర్యం వేసింది. "ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తిరిగి లేచాను" గాదు. ఏంటండి? ఉందా? ఆ! తిరిగి లేచానని గాదు గానీ మనం చక్కగా చదవాలి వాక్యం. చూడండి అక్కడ ఎన్నో వచనం అంటే 24లో 24 ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ? "ఈ నా కుమారుడు చనిపోయి"
చనిపోయాడా? చనిపోయిన వాడు ఎట్లొస్తాడు? చచ్చిపోవాలి మనం పాత సంవత్సరంతో చచ్చిపోవాలి. పాత బ్రతుకు, పాత రోత, దరిద్ర పనికిమాలిన అలవాట్లు, నీచమైన అలవాట్లు. హ్మ్. అయన్నీ కూడా పాత సంవత్సరంతో అయి వదిలేసుకోవాలి. చనిపోవడం అంటే వాడి స్వభావం మొత్తం పూర్తిగా వాడు ఏం చేశాడు? చంపేసుకున్నాడు. వాడికి బుద్ధొచ్చిందంట. అప్పటిదాకా వాడికి బుద్ధి లేదు. ఏ బుద్ధుంది? లోకపు బుద్ధుంది. ఎంజాయ్‌మెంట్ జేయాలి, ఎంజాయ్ జేయాలన్న బుద్ధి ఉంది. భక్తిపరుల కూటంలో ఉండి గూడా అలాంటి ఏషాలేసి ఈ కుమారుడు, ఈ అబ్బాయి ఏవండి వాడికి బుద్ధొచ్చినప్పుడు అప్పుడు వాడి నోట గుండా వచ్చిన మాటేంటంటే, నేను తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి ఎవరున్నారండి? ప్రభువున్నాడు. ఆయనకి నేను విరోధంగా ప్రవర్తించాను. వాక్యానికి నేను విరోధంగా ప్రవర్తించాను. దేవునికి నేను విరుద్ధంగా వాక్యానికి నేను అంత చెడు నడత నడిచాను నేను. అంత విరుద్ధమైన పనులు చేశాను. విరోధంగానే చేశాను నేను. అన్ని వ్యతిరేక పనులు చేశాను. తండ్రి నన్ను క్షమించు అని తండ్రి దగ్గరకొచ్చాడు. ఎట్లా వచ్చాడో తెలుసా అండి? నూతన స్వభావముతో. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! చదివాను కానీ ఇంతకుముందు ఏం చదివాము? 26, 36, 26 చదివాము. చూడండి అక్కడ యెహెజ్కేలు 36, 26 ఏంటి? నూతన హృదయమును పెద్ద గట్టి చదవండి నాకు వినబడట్లేదు. నూతన హృదయమును నీకిచ్చెదను, నూతన స్వభావమును నీకు కలగజేసేదను. ఏమండి? దేవుడేమో వాక్యం ద్వారా దేవుడు మారుస్తాడు. వాక్యం వినడం వలన కొందరు మారుతారు. కొందరేమో మనిషికి కాన్షియస్ ఉంటాయి. ఏంటి మనస్సాక్షి అనేది ఉంటుంది. క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా వాళ్ళు చేసేది పని తాగుబోతున్నాడు అనుకోండి, ఒరేయ్ అని పట్టుకొని అడిగాడు, తాగుడు తప్పు కదరా అంటే తప్పు అంటాడు. వాడికి మనస్సాక్షి తప్పని తెలుసు వాడికి. కొందరు వాక్యం ద్వారా మారుతారు, కొందరేమో వారి బుద్ధి ద్వారా మార్చుకోవాలి. ఏమండి? వాక్యం లేని వాడికి వాడుకున్న బుద్ధితో మార్చుకోవాలి ప్రవర్తనని. పరిస్థితులను బట్టి అన్ని పోగొట్టుకున్న తర్వాత వాడికి వచ్చింది బుద్ధి. అప్పుడు వచ్చింది వాడికి బుద్ధి. బుద్ధి వచ్చి ఏం చేశాడు? నూతన స్వభావముతో తండ్రి దగ్గరికి వచ్చాడు. మురికి గుడ్లతో వచ్చినా కూడా వాడు మారాడు. వాడు ఆ పాత సంవత్సరాన్ని విడిచిపెట్టాడు. పాత బుద్ధిని విడిచిపెట్టాడు. పాత ప్రవర్తన పోయింది. వాడు పాతోడు కాదు. ఇప్పుడు ఈ నా కుమారుడు కొత్తగా చనిపోయాడు. పాపంలో చనిపోయాడు. మనం ఇంకను పాపంలో ఉండడానికి క్రీస్తు యేసు చనిపోయాడు. మన పాపాలు పాపంలో ఉండం కానీ యేసుక్రీస్తు చనిపోయాడు. మనము కూడా ఏమండి పాపమును విడిచిపెట్టేసేయాలి. చంపేసుకోవాలి వాటిని. చెడు ప్రవర్తన, చెడు అలవాట్లను చంపేసేయాలి. పాత సంవత్సరంతో దాన్ని వదిలేసుకోవాలి. ఆ దరిద్రపు ఎందుకంటే దరిద్రాలన్నీ వదిలేసుకోవాలి. మొత్తం అక్కడే పూర్తిగా అన్నిటిని వదిలేసుకొని కొత్త స్వభావంతో కొత్త మనిషిగా బయలుదేరాడు. కొత్త వ్యక్తిగా బయలుదేరితే తండ్రి హత్తుకున్నాడు. చూడండి 2 కొరింథీ 5:17 చూడండి త్వరగా 5:17 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, వీడు అప్పటి వరకు లోకంలో ఉన్నాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నూతన పరచబడ్డాడు. హల్లెలూయా! క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టిగా పిలువబడతావు. అలాగే 21:4-5 అండి. రెవల్యూషన్ 21:4-5 ప్రకటన 21:4-5 త్వరగా 21:4-5 21 అధ్యాయం ప్రకటన 21 అధ్యాయం 4వ వచనము 5వ వచనం 21 అధ్యాయము ఆయన వారి ప్రతి కన్నుల బాష్పం తుడిచివేయను, మరణికం ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు. 2023లో ఇవన్నీ అనుభవించావా? ఈ పరిస్థితులు గుండా వెళ్ళావా? నువ్వు ఇలాంటి వాతావరణం గుండా వెళ్ళావా? నా దేవుడు నీ కన్నీటన్ని తుడిచివేస్తున్నాడు. 25వ వచనం కూడా చూద్దాం. 5వ వచనం కేవలం 25 కాదండి, 5వ వచనం చూద్దాం. 21 అధ్యాయము 5వ వచనం 5వ వచనం అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా
చేయుచున్నానంటున్నాడు. హల్లెలూయా! యెషయా గ్రంథం 43:19 ఉంటాయండి. యెషయా గ్రంథము 43:19 ఏమనుందంటే, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన క్రియను చేయుచున్నానండి. కాబట్టి ప్రియమంటే వారలారా, ఈ కొత్త సంవత్సరంలో పాత సంవత్సరంతో పాత అలవాట్లో కొత్త సంవత్సరంతో కొత్త సంవత్సరంలోనికి రాకూడదండి. పాత బుద్ధి, ప్రవర్తన, పాత అలవాట్లు, పాత రోత, దరిద్రం అయన్నీ గూడా పాత సంవత్సరంతోనే వదిలేసుకుందుముగాక. నూతన సంవత్సరంలో 2024లో నూతన మనుషులుగా, నూతన వ్యక్తులుగా మారి ప్రభుకు ఇష్టులుగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు దేవానికి స్తోత్రం. అయ్యా ప్రభునికి స్తోత్రం. నూతన స్వభావమును, నూతన హృదయమును నేను ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, నీ మాటల ద్వారా అనేకులు విశ్వసించి నూతనపరచబడ్డారు. అయితే ఈ కుమారుడు ఆయనకి ఎవ్వరూ చెప్పలేదు, కానీ వాడుకున్న బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు బుద్ధికి తెచ్చుకొని తప్పు చేశాను నేను. ఈ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి నీ తండ్రికి, పరలోకము ఉన్న తండ్రికి నేను విరుద్ధంగా నేను పాపం చేశాను. అయ్యా, నా యేసయ్య నన్ను క్షమించని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ క్షమాపణ కోరుకొని నూతన స్వభావంతో నూతన మనిషిగా వచ్చాడు తండ్రి. నీకు నూతన సంవత్సరంలో కూడా ప్రభు మేము నూతన సృష్టిగా మేము ఉందుముగాక. పాత రోత, పాత అలవాటు, పాత పద్ధతులు, పాత పడక, పాత నడక, పాత ఆలోచనలు, పాత అక్కడ స్థలాలు, పాత కూర్చోవడాలు, ఇవన్నీ కూడా యేసు నామమున పాత సంవత్సరముతో వాటికి దిగ్గొట్టి వదిలేసుకుందుముగాక. కృప చూపండి. సంవత్సరం అంతా నీ దయ, నీ కరుణ మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.